హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మల్టీ మదన్. ఈరోజైతే మనం మా బామార్ది గురించి అయితే మాట్లాడుకునేద్దాం. మా బామార్ది మళ్ళీ వచ్చేసాడు. ఇంకా ఫుల్ ఆన్ ఫైర్ అండ్ ఫన్ ఉంటుంది. మా బామార్దికి అయితే దసరా సెలవులు ఇచ్చేశారు. సో ఇంటికైతే పరిగెత్తుతూ వచ్చేసాడు. ఇంటికి వచ్చిన ఆనందంలో వాళ్ళ అమ్మ అయితే బాగా వేడివేడిగా సున్నుండలు అయితే చేసి పెట్టింది. సున్నుండలు తిన్న మనోడికి ఎల్ఎల్బీలు అయితే స్టార్ట్ అయ్యాయి. సో లండన్కి లగెత్తుకెళ్ళాడు. లండన్కి లగెత్తుకున్న మనోడు లండన్‌కి ఎళ్లి పని జూసుకొని నేరుగా ఇంటికి రాకోకుండా చెట్లంబడి, గుట్లంబడి అయితే తిరగడానికి ఎళ్ళాడు. అక్కడికెళ్ళంగానే ఒక తేనె పెట్టయితే కనపడింది. దాని కర్మ గాలి చచ్చింది ఇంగ ఈరోజు. మనోడు ఏదన్నా కనపడాలే గానీ దాన్ని పట్టు వదలని విక్రమార్కుడిలా సాధించేంత వరకైతే అస్సలు వదలడు. చూడండి తేనె మీకెప్పటికి అర్థమైపోయి ఉంటది. తేనె పెట్టయితే కనపడింది మనోడికి. తేనె పెట్టె లాగడానికి ఇంటికెళ్ళి ఒక అగ్గిపెట్టె తీసుకొనొచ్చాడు. అగ్గిపెట్టె తీసుకొనొచ్చిన మనోడు అగ్గిపెట్టి చూడండి ఎంత సింపుల్‌గా లేపేస్తున్నాడో తేనె. అసలు ఒక్క ఈగ గనక కరచలేకపోతున్నాయి మా వోడిని. చూడండి ఏ మాస్క్ లేదు, ఏం లేదు. సో, మీకు గనక ఇలా తేనె లేపడం వస్తే మాత్రం కింద కమెంట్ జేయండి. ఇలా ఇంటి తేనె మీరెప్పుడైనా తిన్నా గూడా కమెంట్ జేయండి. మా బామర్ది కోసం అయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి మా వోడు తేనె ఎలా లేపేస్తాడో ఎంత సింపుల్‌గా. అసలు ఏ ఒక్క ఈగ గాని కరచలేదు ఫ్రెండ్స్. ఎంత సింపుల్‌గా ఏ మాస్క్ కట్టుకోలేదు, గుడ్డ కట్టుకోలేదు. చూడండి తేనె అయితే తీసేసాడు. మా వోడు తేనె దండిగా ఉంటుందని ఒక పెద్ద క్యారీ అయితే తెచ్చాడు. కానీ అక్కడైతే అంత తేనె ఏం లేదు. మేము ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు. ఓకే. మాకు తినడానికైతే బాగా సరిపోయింది. చూడండి మా వోడు తేనె తీసుకొనొస్తున్నాడు. బయటికి ఎలా తీస్తున్నాడో. లేపేసాడు ఫ్రెండ్స్. ఒక్క ఈగ గాని కరచలేదు. చూడండి ఎంత సింపుల్‌గా లేపేస్తున్నాడో. మీరు తేనె లేపాలంటే ఇలాంటి టెక్నిక్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అగ్గి పెట్టేసేయండి, పొగ పెట్టేసేయండి. పొగ పెట్టేస్తే మీ దగ్గరికి ఈగలు కరసవంట. మా వోడు చెప్పాడు. మా వోడి టెక్నిక్ అది. చూడండి ఎంత సింపుల్‌గా లేపుతున్నాడో. ఈ తేనె మాత్రం చాలా సూపర్ టేస్ట్ అయితే ఉండింది ఫ్రెండ్స్. మేము తిన్న తర్వాత చాలా బాగుండింది. మనకైతే సిటీలలో ఉండే వాళ్ళకి తేనె ఏం దొరకదు. చూడండి ఎంత పెద్ద రేటు తీసాడో. చానా పెద్దదనుకున్నాము. అందుకే మా వోడు పెద్ద క్యారీ తీసుకొనొచ్చాడు. సిటీలో అయితే ఇలాంటి తేనెలైతే దొరకవు ఫ్రెండ్స్. మనం ఏది కొన్నా కూడా, ఏ బ్రాండ్ కొన్నా కూడా దాంట్లో కొంచెం కల్తీ అయితే ఉంటది. ప్యూర్ తేనె మనకైతే ఎప్పుడు దొరకదు. ఇలాంటప్పుడు ఎప్పుడన్నా దొరికినప్పుడు మా బామర్దితో మేము అప్పుడప్పుడు ఇలా సరదాగా బయటికెళ్ళినప్పుడు ఊర్లో ఇట్లా తేనెలని, చేపల్ని పట్టేయడం మా బామర్ది అయితే ఇలాంటి మంచి టెక్నిక్స్ బాగా సూపర్‌గా చేస్తాడు. చేపలు పట్టడం మాత్రం అవసరం ఫ్రెండ్స్. ఫ్యూచర్‌లో మీకు ఆ వీడియో గాని పెడతాను. మా వోడైతే చేపలు మాత్రం బీభత్సంగా పడతాడు. సింపుల్‌గా పట్టేస్తాడు. చూడండి తేనె లేపి తీసుకొనొస్తున్నాడు. అంతా అయిపోయింది ఫ్రెండ్స్. తేనె అయితే సూపర్‌గున్నింది. మేమైతే అక్కడే టేస్ట్ చేసాము. చూడండి. తీసుకొనొచ్చాం ఫ్రెండ్స్. ప్యూర్ తేనె కాబట్టి ఇలాగే ఉంటది. కొంచెం చెత్త అవంతా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్. సీ యూ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. మళ్ళీ మా బామర్దితో అయితే ఇంకో మంచి వీడియోతో అయితే వస్తాను మీ ముందుకి. బాయ్ బాయ్.